సార్ ఇక్కడ చూడండి సార్. వినతి పత్రం ఒక పేజీ కాదు, ఒకటి 6 పేజీల వినతి పత్రం ఇస్తున్నాం గాంధీ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకి మరియు పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు గడిచిపోయినాయి. అలాగే 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ హామీలను తుంగలో తొక్కి వాళ్ళు పరిపాలిస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి, కానీ ఆ రోజు ఆయన పిసిసి అధ్యక్షుడున్న హయాంలో ఆయన ఈ 420 హామీల మేనిఫెస్టోని ఆయన హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీత మరియు ముస్లింలకు సంబంధించి పవిత్ర గ్రంథం ఖురాన్, అలాగే క్రైస్తవులకు సంబంధించిన వాళ్ళు నమ్మే బైబిల్ పైన ఆయన ప్రమాణం చేసి ఇది అంతకంటే ఎక్కువ ఇది పవిత్రమైంది అని చెప్పేసి చెప్పిన సందర్భం. అలాగే ఈరోజు ఆయన ఇచ్చిన హామీలను 420 హామీలకి కనీసం 4% కూడా అమలు చేయకుండా ప్రజలను వంచిస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఆయన గతంలో ఆయన పిసిసి అధ్యక్షుడు హయాంలో రైతులకి సంబంధించిన రైతు బంధు కేసీఆర్ గారు ఎన్నికల్లో హామీ ఇవ్వకుండానే ఆయన ఎకరాకి 10,000 రూపాయలను ఇచ్చి వాళ్ళకి పెట్టుబడి సాయంగా ఆదుకున్న వ్యక్తి. అలాంటి ముఖ్యమంత్రిని ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి ఇచ్చిండు, ఏం చేసిండు, లక్షల కోట్లు అప్పు చేసిండు అని చెప్తున్నాడు. ఆ రోజు డిప్యూటీ సీఎం గారు, ఈరోజున్న డిప్యూటీ సీఎం గారు మల్లు భట్టి విక్రమార్క గారిని ఇలాగే ప్రెస్ మిత్రులు అడిగితే మీరు ఇన్ని హామీలు ఇస్తున్నారు ఎట్లా అమలు చేస్తారని చెప్పారు. అడిగితే అతను ఏమన్నాడు, మాకు అపారమైన అనుభవం ఉంది, మా దగ్గర చాలా అనుభవజ్ఞులు మంత్రులుగా ఉంటారు, ఖచ్చితంగా మేము సంపదను ఎలా సృష్టించాలో మాకు తెలుసు, ఆ సంపదను పేదలకు ఏ విధంగా పంచాలనో తెలుసు అన్న వ్యక్తి ఈరోజు అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ గారు చాలా అప్పులు చేసిపోయారు, వాటి వడ్డీ కూడా కట్టలేకపోతున్నామని చెప్పిండు. అలాగే రైతు బంధు కింద కేసీఆర్ గారు ఇచ్చిన కనీసం ఆ 10,000 రూపాయలు కూడా ఈరోజు ఇవ్వలేకపోతున్నాడు. ఆ రోజు ఎన్నికల హామీల్లో రైతు భరోసా కింద వాళ్ళు ఎకరానికి 15,000 రూపాయలు పెట్టుబడి సాయంగా ఇస్తామని చెప్పి ఎన్నికల హామీలో ఇచ్చిర్రు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం గడిచిపోయింది, 14 నెలలు అవుతుంది. 14 నెలల కాలానికి కూడా ఈరోజు ఒక్క విడత కూడా వాళ్ళు రైతు బంధు రైతు భరోసా వేయలేకపోయినరు. రైతులను ఈ విధంగా మోసం చేసిర్రు. అట్లాగే రైతు ఎలా ప్రమాదవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన పెద్ద మనసుతోటి 1 గుంట భూమి ఉన్న పేద రైతులకి 5 లక్షల రూపాయలు దినవారం కాకముందే వాళ్ళ అకౌంట్లలో మధ్య దళారులు లేకుండా వాళ్ళ అకౌంట్లలో నేరుగా వాళ్ళ అకౌంట్లలో జమ చేయబడ్డాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అట్లాగే ఎన్నికల హామీల్లో వాళ్ళు ప్రతి పంటకి గిట్టుబాటు ధరతో పాటుగా 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒకే పంటకి ఇస్తాం, అది వరికే ఇస్తాం, అందులో కూడా సన్న బియ్యానికి ఇస్తామని చెప్పి మాట తప్పినరు. అలాగే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు పెళ్లి కూతురు మేనమామలాగా వాళ్ళని హక్కున చేర్చుకొని 1,00,000 రూపాయలు పెళ్లికి ఖర్చుల కింద ఇచ్చేవారు. కానీ కాంగ్రెస్ పార్టీ 1,00,000 కాదు, 1,00,000తో పాటుగా తులం బంగారం ఇస్తాం, అది కూడా పెళ్లి సమయానికే ఇస్తామని చెప్పారు. కానీ అదే కేసీఆర్ గారు ఇచ్చిన 1,00,000 రూపాయలు మాత్రమే ఈరోజు ఇస్తున్నారు. ఇలాగా ఎన్నో హామీలు ఇచ్చిర్రు. ఉద్యమకారుల మీద ఉన్న కేసులను ఎత్తివేస్తామన్నారు. ఉద్యమకారులకి వాళ్ళకి 250 గజాల
వర్ధంతి సందర్భంగా ముందుగా గాంధీ వర్ధంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 420 రోజులు అయింది కాబట్టి 420 హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అధికారంలోకి రానప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు 420 హామీలు ఇచ్చారు. ఆ హామీలలో కూడా ఒక్కొక్క హామీ తీసుకుంటే రైతు బంధు 15,000 ఇస్తానని చెప్పి ఈరోజు 12,000 కుదిర్చి ఆ 12,000 కూడా సక్రమంగా ఇవ్వట్లేదు. కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఖచ్చితంగా రైతు బంధు అందరికీ ప్రతి ఒక్కరికి ఆంక్షలు లేకుండా ఇవ్వాలని మా యొక్క డిమాండ్. దాంతోపాటు కళ్యాణ లక్ష్మితో పాటు షాదీ ముబారక్తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఆ తులం బంగారం కూడా ఇప్పుడు అయిన సంవత్సరం కాలం నుంచి పెళ్లిళ్ళైన అక్కా చెల్లెళ్ళ అందరికీ కూడా ఆ తులం బంగారము ఖచ్చితంగా ఇవ్వాలని మా బీఆర్ఎస్ పార్టీ నుంచి కోరుతున్నాం. కాబట్టి ఇట్లా చెప్పుకుంటా పోతే రైతు రుణమాఫీ అన్నారు. రైతు రుణమాఫీ కూడా 100% కాలేదు. కాబట్టి ఆ రైతు రుణమాఫీ కూడా 100% ఖచ్చితంగా చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇంకోటి గృహజ్యోతి అని పెట్టిర్రు, అదొకటి ఇస్తున్నారు. ప్రతి ఒక్క మహిళకు 2,500 రూపాయల చొప్పున, ప్రతి మహిళలకు ఎంతమంది మహిళలు ఉంటే కూడా అంతమందికి 2,500 చొప్పున ఇస్తామని ఆ రోజు మాట చెప్పారు. కాబట్టి అవి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఇట్లా ఒక్కొక్క హామీలు చెప్పుకుంటూ పోతే సాయంత్రం దాకా అయితే కాబట్టి మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రతిదీ కూడా ప్రతి సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలి. ఖచ్చితంగా మేము ఎక్కడెక్కడ కూడా ఉంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రజల వైపు ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటాం. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా కూడా మీరు హామీలన్నీ నెరవేర్చే వరకు మేము బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా యుద్ధంగా పనిచేస్తుందని తెలుపుకుంటూ జై తెలంగాణ. వికారాబాద్ ఆధ్వర్యం లోపల గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించి మా పార్టీ జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యం లోపల ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 420 రోజులైంది, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా 420 ఉన్నాయి. కాబట్టి ఈరోజు 420 హామీలతోని 420 దినాలతోని 420 రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ ప్రజలను మోసం చేస్తుండో ఆ కనీసము పైన ఉన్నటువంటి గాంధీ కనీసం వచ్చి వీళ్ళకు బుద్ధి జ్ఞానం కల్పించాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. నేను మాట్లాడుతున్నటువంటి విషయం ఒకటి, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలలో ఎడ్యుకేషన్ గురించి నేను చెప్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టో శ్రీధర్ బాబు గారు చైర్మన్తో వచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే అభయహస్తం మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు విద్యారంగానికి సంబంధించినటువంటి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా వాళ్ళు చెప్పిన దాంట్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయం లోపల విద్యారంగం సర్వనాశనమైందని చెప్పేసి మేము విద్యారంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోతామని చెప్పేసి ఆ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా చూస్తే ఏదైతే తెలంగాణ రాష్ట్రం లోపల 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులకు ఎస్సీ ఎస్టీలకు కావచ్చు, అదేవిధంగా 10,000 రూపాయలు, ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులకు 15,000 రూపాయలు, డిగ్రీ పాస్ అయినటువంటి విద్యార్థులకు 25,000 రూపాయలు, అదేవిధంగా పీజీ చేస్తున్నటువంటి వాళ్లకు 1,00,000 రూపాయలు, పిహెచ్డీ చేస్తున్నటువంటి వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటీలు కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు తీరా చూసి వాళ్ళు ఇచ్చినటువంటి విద్యారంగ హామీలో ఏ ఒక్కటి కనీసం ప్రారంభించకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల ఏదైతే ఉద్యమంతో విద్యార్థులు సాధించుకున్న ఈ రాష్ట్రం లోపల రేవంత్ రెడ్డి గారి పాలన లోపల ఇచ్చిన హామీలు విద్యారంగంలో ఒకటి కూడా ఇంకా ప్రారంభం కాలేదు. అదేవిధంగా ఏదైతే కేసీఆర్ ఆయం లోపల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆధ్వర్యం లోపల తెలంగాణలో దాదాపు 4,000 గురుకులాలు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం విద్యా వ్యవస్థనంతా పటిష్టం చేసి మా యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పటిష్టతోటి ఎక్కడో గురుకులాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలందరినీ ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కించి ప్రపంచంలో ఘనత సాధించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యార్థులను ఎవరెస్ట్ కాదు కదా, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయ్యి ఫుడ్ లేక ఈరోజు ఇన్ఫెక్షన్ అయ్యి ఈరోజు హాస్టల్లో విద్యార్థులందరినీ ఈరోజు బెడ్ల మీద హాస్పిటల్లో ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే బీఆర్ఎస్ సాయంలో ఎవరెస్టులు ఎక్కిస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను ఫుడ్ నాణ్యత లేక ఈరోజు హాస్పిటల్లో బెడ్ల మీద ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యారంగానికి ఏదైతే నిధులు కేటాయిస్తామని చెప్పారో ఆ నిధులు కూడా ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా రానటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మైనార్టీల గురించి కూడా విద్యారంగంలో కొన్ని హామీలు చెప్పారు. ప్రత్యేకంగా వాళ్ళు చెప్పినటువంటిది ఏంటిదంటే ఓట్ల కోసం మైనార్టీలను మభ్యపెట్టడం కోసము ఉర్దూ మీడియంలో ఉన్నటువంటి మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావంగానే 3 నెలల లోపల ప్రత్యేకంగా ఉర్దూ మీడియం కోసం డిఎస్సీని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మండలానికి ఒక
మండలాలకు రెసిడెన్షియల్తో పాటు అదేవిధంగా గురుకుల పాఠశాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే హాస్టల్ విద్యార్థులు ఉన్నారో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నటువంటి వాళ్ళ కోసం కూడా మెస్సు అనేటటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఓవరాల్గా కనుక మనం చూస్తే రేవంత్ రెడ్డి గారి పాలనలో వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో లోపల 6 గ్యారంటీలు 420 హామీలు 100 రోజులలో అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 100 రోజుల పాలన అయిపోయిన తర్వాత ఈరోజు మేము 26 జనవరికి అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 26 జనవరి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మార్చి అని చెప్తా ఉన్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారికి మేము ఏం చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున అంటే, మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలు కాలేవు. కానీ ఈరోజు 26 జనవరి స్వాతంత్ర గణతంత్ర దినోత్సవం రోజు తెలంగాణ ప్రజలందరినీ మోసం చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 గ్యారంటీలలో ముఖ్యమైన 4 గ్యారంటీలు రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏదైతే ఇవన్నీ చెప్పిందో ఈ 4 అమలు చేస్తున్నామని చెప్పేసి ఆయన లక్షల కోట్ల రూపాయలు ఇట్లా యాడ్స్ ఇచ్చి ఈరోజు పథకాలు అమలు చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇది ఒక్క పేపరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 20-30 పేపర్లకు, టీవీ ఛానళ్లకు, హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని పేపర్లకు కూడా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు 4 గ్యారంటీలు 26 జనవరి రోజు అమలు చేస్తున్నామని చెప్పిండు. కానీ తీరా చూస్తే ఈరోజు రాష్ట్రంలో 12,991 గ్రామాలు ఉంటే కేవలం 561 గ్రామాల లోపల మండలానికి ఒక ఊరును తీసుకొని ఈరోజు స్వాతంత్ర దినోత్సవం రోజు ముందేమో 26 తారీఖు నాడు రాష్ట్రం మొత్తం అమలు గాంధీ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు నివాళులు అర్పించి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి 420 హామీలు ఏవైతే ఇచ్చారో అవి అమలు చేయాలని చెప్పి మహాత్మా గాంధీ గారికి మెమరాండం ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జిల్లా పార్టీ నాయకులంతా ఈరోజు వికారాబాద్లోని గాంధీ పార్కులో గాంధీ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఉద్యమకారులకు 250 గజాల స్థలము, అదేవిధంగా గౌరవ వృత్తి ఇస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడా దాని ఊసు లేదు, దాన్ని అమలుపరిచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. అదేవిధంగా రైతు రుణమాఫీ కానీ 6 గ్యారంటీలలో సంపూర్ణంగా ఏ ఒక్కటి కూడా అమలు చేసిన పాపాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోలేదని ఈరోజు మేము కాదు, ప్రజలు కూడా, మీరు గ్రామాలలోకి వెళ్తే ప్రజలే ఈరోజు రాణించే పరిస్థితి లేదు. నిజంగా మేము అమలు చేస్తున్నామని మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు స్థానిక సంస్థలకు రండి, ఎన్నికలకు రండి, ఎందుకు జంకుతున్నారు? ఈరోజు నిజంగానే మీరు ప్రజలల్లో ఈరోజు హామీలు నెరవేరుస్తున్నామని మీకు చిత్తశుద్ధి కూడా ఉంటే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారు. కాబట్టి ఇప్పటికైనా మహాత్మా గాంధీ గారు వీళ్లకు ఆయన బోధిస్తాడని కళలోకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి ఈ హామీలని నెరవేర్చాలని, ఎందుకంటే వాళ్ళు మేము గాంధీ వారసులమని చెప్పుకుంటారు కాబట్టి ఇప్పటికైనా ఆయన బాటలో నడవాలని చెప్పి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేకపోతే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిస్తాము. ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నాతో పాటు పాలు పంచుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. నివాళులు అర్పించడంతో పాటు వాళ్లకు ఒక మెమరాండం అనేటువంటిది మహాత్మా గాంధీ గారి విగ్రహానికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా 420 రోజులైంది. 420 రోజులు అయినప్పటికీ వాళ్ళు ఎలక్షన్స్కు ముందు 2023 ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు ఏదైతే హామీలు ఇచ్చారో వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా 420 ఉన్నాయి. మరి ఆ 420 హామీలు 420 రోజులైనా కానీ వాళ్ళు ఆ యొక్క హామీల అమలు అనేటువంటిది చేయడం లేదు. కాబట్టి మరి మహాత్మా గాంధీ విగ్రహానికి ఈరోజు ఆ యొక్క మెమరాండం ఇచ్చి నిరసన అనేటువంటిది తెలియజేయడం జరిగింది. మరి మహాత్మా గాంధీ అన్నారు, గ్రామ స్వరాజ్యం కావాలి, ఈ దేశం లోపల గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పిండ్రు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామాల పట్ల ఎలాంటి ప్రేమ లేదు, గ్రామాలను అభివృద్ధి చేయాలనేటువంటి కోరిక లేదు. ఎందుకంటే సర్పంచులు అయిపోయి ఇప్పటికీ ఇంచుమించుగా చాలా రోజులు అవుతుంది, సంవత్సరంకి వస్తుంది. కానీ ఎలక్షన్ మీద దృష్టి పెట్టడం అనేటువంటిది లేదు. అక్కడ సర్పంచ్ ఉంటేనే ఆ గ్రామాల లోపల అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. కానీ ఆ అభివృద్ధిని మార్చి ఎంతసేపు వాళ్ళ పార్టీ కార్యక్రమాల పైననే వాళ్ళు తమ యొక్క దృష్టిని సారిస్తున్నారు అనేటువంటిది మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా 420 హామీలు ఇస్తే
ఆ 420 హామీలలో కూడా ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టు 6 గ్యారంటీలను ప్రముఖంగా తీసుకొని ప్రతి ఇంటికి గ్రామాలలో కానీ టౌన్ల వార్డులలో కానీ ప్రతి ఇంటికి ఒక బాండు మాది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం ఏర్పడ్డాక మీకు ఏమి ఇస్తామనేది ఒక బాండు రూపంలో వాళ్ళు ప్రతి ఇంటికి బాండు పట్టుకొని తిరగడం జరిగింది. మరి ఆ బాండు లోపల ముఖ్యంగా 6 గ్యారంటీలను వాళ్ళు చూపించడం జరిగింది. ఆ 6 గ్యారంటీలు ఏంటంటే ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్లు మహాలక్ష్మి పథకం అనేది ఒకటి మొదటి గ్యారంటీ కింద పెట్టిండ్రు. ఆ మహాలక్ష్మి పథకం అంటే ఏంటంటే అందుట్లో 3 విషయాలను వాళ్ళు పొందుపరచడం జరిగింది. 3 విషయాలు ఏంటంటే ఒకటి ప్రతి మహిళకు 2500 ప్రతి మహిళకు ఇస్తాము. కానీ ఆ 2500 అనేది ఇప్పటి వరకు ఊసులేదు. దాంతోపాటు 500కు గ్యాస్ సిలిండర్ 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నది కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో అమలు లేదు. ఎక్కడెక్కడనో అరకొరగా చేయడం జరుగుతుంది. ఈ విధంగా మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం ఇదంతా మహాలక్ష్మి అనేటువంటి ఒక గ్యారంటీ కింద వస్తుంది. ఉచిత బస్ సౌకర్యం అనేటువంటి సరే మహిళలు ఉచితంగా బస్ ప్రయాణం చేస్తున్నారు. కానీ వాళ్ళ సౌకర్యవర్తంగా ఉందా, ఏదో ఉచిత ప్రయాణం పెట్టినాం ప్రయాణిస్తుండ్రా అంటే కనీసం బస్సుల సంఖ్యనన్నా పెంచి ఆ యొక్క ఉచిత బస్ ప్రయాణం పెడితే బాగుండేది. పబ్లిక్ చూడడానికి అదొక్కటి అమలు అవుతున్నట్టుగా ఈ మహాలక్ష్మి పథకంలో ఉన్న 3 ఉచిత బస్ సౌకర్యం మాత్రం ఒకటి అమలు అవుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 2వ గ్యారంటీ కింద రైతు భరోసా తీసుకున్నారు. ఇప్పుడు చెప్పినట్టు రైతు భరోసా కింద ఆ రోజు కేసీఆర్ చక్కగా 2 సమయాలల్లో 5,000 వేలు వారి అకౌంట్లలో వేస్తుండేటువంటి వాడు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సంవత్సరం కాదు 420 రోజులు అవుతున్నప్పటికీ నిన్నటి మాట మార్చుకుంటూ రోజులు గడుపుకుంటూ వచ్చి నిన్న జనవరి 20 రోజు టింగ్ 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 అని మీ అకౌంట్లలో పడతాయని చెప్పిండు. కానీ మళ్ళీ దాన్ని మార్చి ఏం చేసిండు, మార్చి 31 చేసిండు. కానీ ఇన్ని గ్రామ సభలు పెట్టి ఇన్ని వార్డు సభలు పెట్టి ప్రజలను కాలి ఏమంటారు చూడు మసి ఊసి మారేడుగాయ చేసినట్టుగా మోసపూరిత మాటలు చెప్పి మండల్కి ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ చిన్న గ్రామాలను ఎంచుకొని వారి అకౌంట్లలో వేసినామా లేదా అనేది చూపిస్తున్నారు. మరి దీంతో పాటుగా గృహజ్యోతి అన్నాం. గృహజ్యోతి అంటే ప్రతి 200 యూనిట్లు కరెంటు కాలితే వాళ్ళకు ఉచితంగా కరెంటు. కానీ అది కూడా పూర్తి స్థాయిలో ఏదైనా చెప్పుకుంటే ఉచిత బస్ సౌకర్యం ప్లస్ ఈ గృహజ్యోతిలో 200 యూనిట్ల కరెంటుది అక్కడక్కడ అరకొరగా అమలు అవుతుంది. తర్వాత చెప్పిన ఇంకో గ్యారంటీ ఏంది, ఇంద్రమ్మ ఇండ్లు ఖాళీ ప్రదేశం ఉన్న ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామన్నారు. కానీ అది ఇప్పటి వరకు అప్లికేషన్ రూపమే జరుగుతుంది కానీ అమలుకు నోచుకోవడం లేదు. ఎందుకంటే ఇంతకుముందు ప్రజాపాలన అని పెట్టిర్రు. ఆ ప్రజాపాలన లోపల ఒక ఇంటికి సంబంధించిన వివరాలన్నీ సేకరించిండ్రు. ఎవరికి ఇల్లు కావాలి, ఎవరికి పెన్షన్ కావాలి, ఎవరికి రైతు భరోసా పడాలి, ఇట్లా అన్ని సేకరించిండ్రు. ఆ ప్రజాపాలన అప్లికేషన్ తీసి పక్కనకు పెట్టిర్రు. మళ్ళీ ఈరోజు వార్డు సభలు గ్రామ సభలను తీసుకొని అవిటాల్లో తీసుకున్నారు. మళ్ళీ అంతకు దాన్ని అక్కడ పక్కన పెట్టిర్రు. ఇందిరమ్మ ఇల్లు లేవు, కాంగ్రెస్ నాయకుల మాటలు లేవు. ఈ రకంగా వాళ్ళు మాటలతోని పొద్దు గడుపుకుంటా వెళ్తున్నారు తప్పిస్తే వేరే ఏమి చేస్తలేరు. ఇంకొకటి పెట్టిండ్రు యువ వికాసం అని ఇంకొకటి పెట్టిండ్రు. యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గ్యారంటీ మా తరఫున యువకులకు ఉద్యోగ గ్యారంటీ కావచ్చు, విద్యా గ్యారంటీ కావచ్చు, ఇలాంటి గ్యారంటీలన్నీ ఇస్తామని అదొకటి పెట్టిండ్రు. అది కూడా పేరుకు లేదు. తర్వాత ఇంకొక 6వ గ్యారంటీ ఏం పెట్టిర్రు, చేయూత అంటే కేసీఆర్ ఏదైతే ఆసరా పెన్షన్లు ప్రతి నెల వారి అకౌంట్లలో లేకుంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా గ్రామంలో వార్డులలో తిరిగి ఇచ్చేటువంటి ఏదైతే పెన్షన్ ఉందో 2,000 కొండపోయి 4,000 చేస్తా అని చెప్పాడు. కానీ ఆ 2,000 ఇచ్చే దిక్కు లేదని ఇంకా 2,000 పెన్షన్ కూడా కొన్ని నెలలు అంటే 1 నెలను 2 నెలలు ఎగగొట్టినరు తప్ప 4,000 చేసింది లేదు, ఏం లేదు. ఎంతసేపు కేసీఆర్ చేసిన కన్నా ఎక్కువ చేసినామని చెప్పారు. కానీ ఆ కేసీఆర్ చేసింది కూడా వీళ్లకు చేయడానికి చేత కావడం లేదు. ఈ విధంగా 6 గ్యారంటీలు ఇచ్చి అన్ని రకాలుగా ప్రజలను మోసం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలు తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చెప్తున్నా. ఇంకొక చిన్న మాట ఏంటంటే రేషన్ కార్డుల విషయం మాట్లాడుతున్నారు బాగా. ఎక్కడ ఆ రేషన్ కార్డులు అనేది ఏదో పెద్ద విషయం అని దాన్ని ఆర్భాటం చేసి ఇంతకుముందు మా అశోక్ చెప్పినట్టు ఏఎక్స్ కార్యక్రమం చేసిన ప్రచారానికి ఎక్కువ చూపించుకుంటూ పని చేసేది లేదు. ప్రచారం మాత్రం ఎక్కువ, పని మాత్రం ఏమీ లేదు. మరి రేషన్ కార్డుల విషయం మాట్లాడారు. కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేడని.
అన్ని రకాలుగా ప్రజలను మోసం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలు తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చెప్తున్నా. ఇంకొక చిన్న మాట ఏంటంటే రేషన్ కార్డుల విషయం మాట్లాడుతున్నారు బాగా. ఎక్కడ ఆ రేషన్ కార్డులు అనేది ఏదో పెద్ద విషయం అని దాన్ని అంగు ఆర్భాటం చేసి ఇంతకుముందు మా అశోక్ చెప్పినట్టు ఏఎక్స్ కార్యక్రమం చేసిన ప్రచారానికి ఎక్కువ చూపించుకుంటూ పని చేసేది లేదు. ప్రచారం మాత్రం ఎక్కువ, పని మాత్రం ఏమీ లేదు. మరి రేషన్ కార్డుల విషయం మాట్లాడారు. కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేడని. కేసీఆర్ గారు 2021లోనే 6,40,000 పైన పైచీకు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇది బట్టి విక్రమార్క గారు కానీ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. అవి ఫోటోలు కానీ ఏమైనా కావాలంటే కూడా తీసుకొస్తాం. మరి కేసీఆర్ ఎట్లిచ్చిండు, వీళ్ళు ఎట్లిచ్చిండ్రు అంటే అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక లిమిట్ ఉండే రేషన్ కార్డు అనేది. ఏం లిమిట్? ఒక వ్యక్తికి 4 కిలోలు, అందుట్లో టోటల్ కుటుంబానికి 20 కిలోల మాత్రం బియ్యమే ఇస్తుండ్రి. కానీ కేసీఆర్ గారు వచ్చినాక దాన్ని ఏం చేసిండంటే 6 కిలోలు చేసిండు. ఒక వ్యక్తికి 6 కిలోలు, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున ఇవ్వడం జరిగింది. అంటే లిమిట్ లేదు. అంతకుముందేమో లిమిట్ ఉండే. అంతకుముందు ఆదాయం కూడా లిమిట్. గ్రామీణ ప్రాంతంలో అయితే 60,000 ఉంటే ఆదాయము, 60,000 ఉంటేనే అంతలోపు ఉంటేనే రేషన్ కార్డు, లేకుంటే లేదు. కానీ కేసీఆర్ గారు వచ్చినాక 60,000 ఆదాయాన్ని 1,50,000 ఇచ్చి రేషన్ కార్డు వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పారు. అలాగే పట్టణ ప్రాంతాలలో అయితే 75,000 ఉన్నటువంటి ఆదాయాన్ని 2,50,000 పెంచడం జరిగింది. అంటే కేసీఆర్ ఒక మానవతావాదిగా మానవతా దృక్పథంతో నిరుపేదలందరికీ ఇది చెందాలి, రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి అన్నాడు. కానీ వీళ్ళలాగా రేషన్ కార్డులు ఇస్తున్నామని అప్లికేషన్ తీసుకొని దాన్ని ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసి దాన్ని బాగా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం తప్పిస్తే నిజంగా రేషన్ కార్డు ఇవ్వాలనే ఆలోచన లేదు వీళ్లకు. కాబట్టి ఏదన్నా ఈరోజు ప్రజలంతా మీరు నిన్న మొన్న పెట్టిన గ్రామ సభలలో కూడా మీకు ప్రజలంతా చాలా వ్యతిరేకంగా అక్కడనే గ్రామ సభలలోనే నిలదీసే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మీరు ఏవైతే హామీలు ఇచ్చినరో ఏ హామీలను కూడా మీరు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తలేరు. చెప్పుడు తప్పిస్తే చేతలలో మీది ఏది కూడా లేదనేటువంటిది ప్రజలు చెప్తున్నారు. ప్రజల తరపున ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు, అలాగే మా జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి మా ఆనంద్ సార్ గారు ఈరోజు మరి గాంధీ బొమ్మకు మెమరాండం ఇచ్చి ప్రజల తరపున ఈ హామీలు అమలు అయితలేవు, మీరు ఈ హామీలను తక్షణం అమలు చేయాలి అని చెప్తున్నారు. ఆ రోజుల్లో కేసీఆర్ ఏదైనా ప్రభుత్వం అమలు చేయాలంటే కోట్లకు కూడా పోయినరు. ఎందుకంటే ఎలక్షన్లు అవి ఇవి అని కోట్లకు కూడా పోయినరు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏ కోర్టు కాదు, మీరు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు కావాల్సిన ప్రతి హామీని అమలు చేయాలనేదే బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది తప్పిస్తే ఇంకోటి కాదని నేను తెలియజేస్తూ, సరే ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు